విశాఖ వేదికగా ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఇంటర్నేషనల్ సిటీ పెరేడ్ మరి కాసేపట్లో ప్రారంభమవుతుంది. నిజానికి సిటీ పెరేడ్ అంటే ఏంటి అని చాలామందికి అనుమానం కలుగుతుంది. సిటీ పెరేడ్ అంటే సహజంగా భారతదేశంతో వివిధ రకాల సైనిక సంపదలు ఉన్న ఆ, దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతారు. వీరంతా కూడా వారి సైనిక సామర్థ్యాన్ని ప్రదర్శిస్తూ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో పాల్గొన్నారు. అదే రకంగా వారికి సంబంధించిన వేషధారణ ఇతర అంశాలను కూడా ప్రస్ఫుటంగా తెలియజేస్తూ వారంతా కూడా ఈ బీచ్లో ఒక కవాతు నిర్వహిస్తారు. అదంతా కూడా దాదాపు 2 గంటల పాటు కొనసాగుతున్నది. నేనున్న ఈ ప్రాంతానికి దాదాపు 2 కిలోమీటర్ల దూరం నుంచి ఇది కొనసాగుతుంది. ఇందులో చూసుకుంటే భారత్తో పాటు దాదాపు 71 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరవుతారు. వీరంతా కూడా ఆయా దేశాలకు సంబంధించిన సైనిక సామర్థ్యం ఏ రకంగా ఉంది అన్న అంశాన్ని కూడా ప్రదర్శించే అవకాశం ఉంది. ఇకపోతే నేనున్న ఈ ప్రాంతానికి అభిముఖంగా చూడవచ్చు. ఆర్కే బీచ్లో ఇప్పటికే ఈ ఫ్లీట్ రివ్యూలో భాగంగా ఈ ప్రాంతానికి యుద్ధ నౌకలు చేరుకున్న యుద్ధ విమానాలతో ఇవన్నీ కూడా మరి కాసేపట్లో ప్రదర్శనలు చేయనున్నాయి. సహజంగా ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ సిటీ పెరేడ్లో వివిధ దేశాలకు సంబంధించిన సైనిక సామర్థ్యాన్ని ప్రదర్శిస్తాయి. ఇప్పుడు మీరు చూడొచ్చు విశాఖ తీరంలో అంటే ఆర్కే బీచ్ వద్ద యుద్ధ నౌకలన్నీ కూడా ఇప్పటికే తీరానికి చేరుకున్న ఈ సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య జరిగే ఈ కార్యక్రమంలో వివిధ రకాల ప్రదర్శనలు చేయనున్నాయి. అయితే ఇతర యుద్ధ నౌకలు ఒక ఎత్తు అయితే ఈసారి ఫ్లీట్ రివ్యూలో మాత్రం ఐఎన్ఎస్ విక్రాంత్ కీలకంగా పనిచేస్తుంది. ఇది ఇటీవల చూసుకుంటే ఆపరేషన్ సింధూర్లో కూడా కీలకంగా పనిచేసింది. కరాచీ పోర్టు సమీపన దాడి చేసిన వ్యవహారంలో కూడా ఐఎన్ఎస్ విక్రాంత్ కీలకంగా వ్యవహరించింది. ముఖ్యంగా చూసుకుంటే విశాఖతో పాటు తూర్పు నౌకాదళానికి అత్యంత ప్రాధాన్యత విశిష్టతను చేకూర్చే రీతిన ఇక్కడ మిలాన్ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ జరిగింది. అదే రీతిన ఇప్పుడు సిటీ పెరేడ్ కూడా జరుగుతుంది. దీనికి సంబంధించిన ఐఎన్ఎస్ విక్రాంత్తో పాటు రణవీర్ అలాగే ఇతర యుద్ధ నౌకలు కూడా పాల్గొంటాయి. ఇవన్నీ కూడా ఇటీవల కాలంలో భారతదేశం స్వయం సమృద్ధితో రూపొందించింది. విక్రాంత్కి సంబంధించి మనం కొన్ని అంశాలు పరిశీలిస్తే ఐఎన్ఎస్ విక్రాంత్ 1997లో కొత్తగా వచ్చింది. దానికి ముందు చూసుకుంటే ఐఎన్ఎస్ విక్రాంత్ అత్యంత కీలకంగా వ్యవహరించింది. 1971లో పాకిస్తాన్పై భారత విజయం సాధించే క్రమంలో కీలకంగా పనిచేసింది. అలాగే 1961లో గోవా విముక్తి ఉద్యమంలో కూడా అది కీలకంగా పనిచేసింది. ఆ రకంగా ఐఎన్ఎస్ విక్రాంత్ సేవలు భారత అమలు పదిలో కొనసాగుతున్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఈ ఇంటర్నేషనల్ సిటీ పెరేడ్లో 71 దేశాలు పాల్గొంటున్నాయి. కేవలం చైనా, పాకిస్తాన్ మినహాయిస్తే ఇతర దేశాలకు ఆహ్వానం భారత్ పలికింది. ఈ దశలో చాలా దేశాలు ఈ ప్రాంతానికి రావడమే కాకుండా సిటీ పెరేడ్లో పాల్గొంటున్నాయి. నిన్న భారత రాష్ట్రపతి వీక్షించిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో కూడా రష్యాతో పాటు యుఎస్ తదితర దేశాలకు చెందిన సైనికులు కూడా పాల్గొన్నారు. మొత్తానికి చూసుకుంటే ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ వైపు చూస్తుంది. భారత్ ఈరోజు విశాఖపట్నం వైపు చూస్తుంది. మొత్తానికి భారతదేశం సైనిక పరంగా ఏ రకంగా అభివృద్ధి చెందింది, ఏదైనా శత్రు దేశాలపై దాడి చేసే క్రమంలో ఎంత బలంగా ఉంది, అవన్నీ కూడా ఈ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ సిటీ పెరేడ్లో ఒక రకంగా ప్రదర్శించిన పరిస్థితి. ఇటీవల కాలంలో చూసుకుంటే భారత్లో విశాఖ నగరం కీలకంగా మారుతుంది. ఆ మారే క్రమంలో ఈ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ జరగడం ద్వారా ప్రపంచం అంతా కూడా విశాఖ వైపు చూసే పరిస్థితుంది. మీరు చూడొచ్చు ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ ప్రధాన ద్వారం అదే. ఇక్కడ నుంచి దాదాపు 2 కిలోమీటర్ల దూరం ఈ సిటీ పెరేడ్ జరుగుతుంది. మధ్యలో ఉన్న ప్రధాన వేదికపై రాష్ట్రపతితో పాటు ఇతర ప్రజాప్రతినిధులు కీలక వ్యక్తులు కూడా పాల్గొని వీక్షించే అవకాశం ఉంది. జిల్లా కలెక్టర్ అంచనాలు బట్టి దాదాపు 2 లక్షల మంది దీన్ని వీక్షించే అవకాశం ఉంది. అయితే ఆర్కే బీచ్లో దాదాపుగా 1,50,000 మంది వచ్చే అవకాశం ఉంది. అయితే ఇది ఇక్కడ నేరుగా చూడలేని వారికి వేరువేరు ప్రాంతాల్లో స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఎంజిఎం పార్క్తో పాటు ఇతర ప్రాంతాల్లో స్క్రీన్లు ఏర్పాటు చేసి ఇక్కడ జరిగే సిటీ పెరేడ్ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూను ప్రజలందరూ కూడా చూసే అవకాశం కల్పించారు. ఇది కేవలం విశాఖ నగరానికి సంబంధించిన అంశం కాదు, ఇది భారతదేశానికి సంబంధించిన అంశం. భారత్ ఏ రకంగా ఆయుధ సంపత్తి, సైనిక సామర్థ్యాన్ని సంపాదించింది, ఇటీవల కాలంలో స్వయం సమృద్ధిగా ఏ రకంగా అభివృద్ధి చెందింది అన్న అంశాలన్నీ కూడా ఈ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ అలాగే సిటీ పెరేడ్లో కనిపించే అవకాశం ఉంది. అయితే సిటీ పెరేడ్లో కేవలం సైనికులు మాత్రమే కాకుండా ఇక్కడ భారతదేశం, ఆంధ్రప్రదేశ్, తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే ప్రదర్శనలు కూడా కొనసాగుతున్నాయి. అందులో చూసుకుంటే అరకు ప్రాంతానికి చెందిన గిరిజనుల తెంసా నృత్యాన్ని కూడా ప్రదర్శించే అవకాశం ఉంది. ఒక రకంగా గిరిజన సాంప్రదాయాలతో సైనిక సంపత్తి కూడా ఒక రకంగా ముట్టుపడే అవకాశం ఉంది. ఈ తూర్పు నౌకాదళంలో కీలకంగా గిరిజన ప్రాంతానికి చెందిన వ్యక్తులు పనిచేయడమే కాకుండా ఈ ప్రాంతానికి చెందిన నైసర్గిక స్వరూపం అలాగే సాంప్రదాయాలు అందించడంలో కూడా
గిరిజనులు కీలకంగా ఉన్నారు. ఆ క్రమంలో గిరిజన సాంప్రదాయ నృత్యాలు, డప్పులు, ఇతర అంశాలు కూడా ఈ సిటీ పెరేడ్లో కనిపించే అవకాశం ఉంది. మొత్తానికి చూసుకుంటే భారత్తో పాటు 71 దేశాలకు చెందిన సైనికులు ఈ కవాతులో పాల్గొంటున్నారు. ఇదంతా చూడడానికి విశాఖతో పాటు ఇతర ప్రాంత ప్రజలు కూడా ఆర్కే బీచ్కు చేరుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, ఆర్కే బీచ్ నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.